రొయ్యలు తీసుకొని బాగా ఫస్ట్ టైం బాంషికారికి నేను కబీర్ అన్న వచ్చినాం. కబీర్ అన్న వాళ్ళు పడతాయని చూద్దాం. నిన్న మొన్న పిల్లగాళ్ళు పెట్టారంట పెద్ద పెద్ద బాములు, వాళ్ళు చెప్పారని వచ్చినాం. రొయ్యలు తీసుకొచ్చినాం. ఇది రొయ్యలు, ఇది లొకేషన్. చూద్దాం మరి ఏం సైజులు పడతాయి ఏం కథ. రొయ్యకు కూడా గండె పడుతుంది, గండె. ఇట్లాంటిది ఒకటి పోయింది, ఇందాలు పోయింది కదా, కొద్దిగా అటు ఇటుకు ఉంటుంది దీనంతా. దాని ఇట కూర్చున్నా పోయేదేమో. నేను వచ్చి చూసిపోయినా మంచిగా ఉంది ఇట. అన్నా బాంబ్ ఫిష్. పామ్ ఫిష్ బొమ్మడాయిలా ఏందానికి? బొమ్మడాయి జారిపోతుంది. బొమ్మడాయిలు ఇంకే. ఓకే కానీ పిల్ల కూడా ఇసుకదంత కాదు, ఇసుకదంతు పడతానే తమ్ముడు, ఇసుకదంతుడు చంద్రనాయన కదలట్లేదు. నేను చూసాను. గాడికి పోదులే, గాలం ఉందిలే. నేనే గాలం, ఇది సువ్వగా కిందకు వచ్చింది.
నేను గాలం కూడింది అనుకుంటున్నా. మంచి సైజ్, మునగాడి సైజ్, మునగాడి సైజ్, మస్తు సైజ్ బాగుపడ్డది. బిగ్ సైజ్. బిగ్ సైజ్, బిగ్ సైజ్. బిగ్ సైజ్ బాగు. ఉన్నాయి దాన్నే కూర్చో. బిగ్ సైజ్ బాంబ్ ఫిష్. పెద్ద బిగ్ సైజ్. పెద్ద సైజ్ పడ్డదన్న. ఉందా తీనా పట్టుకుంటా. పెద్ద సైజ్, మంచి సైజ్ పెట్టింది. వేసే 2 పడితే చాలే ఎటుకు వచ్చినందుకు. ఈ అమ్మాయి వాళ్ళు కలిగిన. ఈరోజు మనకు పడ్డ బామ్ చేపలు 5. పెద్ద సైజులు. మనం రావటమే లేటుగా వచ్చినాం, 4:30 అట్లా. ఏం లేదన్న, కవర్ కవర్ ఏం తెలియదు.